జగన్ లండన్ పర్యటనపై తీర్పును నాంపల్లి సిబిఐ కోర్టు ఈ నెల 14కు వాయిదా వేసింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ జగన్ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. లండన్లో కుమార్తెలు ఉండడంతో వారితో కలిసి జగన్ విదేశాలకు వెళ్తున్నారని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కుటుంబంతో కలిసి జగన్ జెరూసలేం, లండన్, స్విట్జర్లాండ్కు వెళ్లాల్సి ఉందని తెలిపారు. అయితే జగన్ కు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఇప్పటికే జగన్ పై 11 కేసులు విచారణ జరుగుతున్నాయని, ఈ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం సరికాదని సిబిఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రతి కేసులోనూ జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, మే 15న ప్రధాన కేసు విచారణకు రానుందని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే గతంలో కూడా జగన్ విదేశీ పర్యటనలకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చిందంటూ జగన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 14కు వాయిదా వేసింది. విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ నాంపల్లి సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, అసలు పిటిషన్ కు సంబంధించి అయితే విచారణ అయితే జరిగింది, 14కు వాయిదా వేయడం జరిగింది. మరోవైపు సిబిఐ ఏమో ఇవ్వడం అంటే పర్మిషన్ ఇవ్వడం సరికాదంటూ చెప్తోంది. ఏం జరిగే అవకాశాలున్నాయి? 17వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు వరకు కూడా విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే నాంపల్లి సిబిఐ కోర్టులో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశాడు. ఎందుకంటే అతను 11 ఛార్జ్ షీట్లో కీలక నిందితుడిగా ఉన్నాడు, A1 నిందితుడిగా ఉన్నాడు. కాబట్టి గతంలో అతనికి ఇచ్చినటువంటి ముందస్తు బెయిల్లో కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్లో ముఖ్యంగా దేశం దాటి వెళ్ళవద్దు, ఒకవేళ దేశం దాటి వెళ్లాలనుకుంటే సిబిఐ కోర్టు యొక్క అనుమతితోటే వాళ్ళు దాటి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిందితులకు అందరికీ కూడా బెయిల్ ఇచ్చినటువంటి సమయంలో ఆ కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు లండన్ పర్యటనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నిన్న పిటిషన్ దాఖలు చేయడంతో నిన్న విచారించినటువంటి కోర్టు సిబిఐ అధికారులు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. సిబిఐ తన కౌంటర్ దాఖలు చేసింది. మరోవైపు పిటిషనర్ తరపు న్యాయవాది అంటే ఏపీ సీఎం జగన్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఎందుకంటే తన కూతుళ్ళు ఇద్దరు కూడా లండన్లో ఉన్నారు. కాబట్టి సతీ సమేతంగా ఇద్దరు కూడా వెళ్ళి ఆ కూతుళ్లను చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అనుమతి ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానం ముందు తమ వాదనలు కూడా వినిపించడం జరిగింది. గతంలో కూడా ఇదే విధంగానే కూతుళ్ళు చూడడానికి వెళ్ళినటువంటి సమయంలో సిబిఐ కోర్టు తమ యొక్క అభ్యర్థనను పరిగణలోకి తీసుకొని అనుమతి ఇచ్చింది. కాబట్టి ఈసారి కూడా అదే విధంగా ఇవ్వాలంటూ కూడా వాదనలు వినిపించారు. ఇక సిబిఐ మాత్రం చాలా స్ట్రాంగ్ గానే తన యొక్క వాదన వినిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే అంటే ఏప్రిల్ 30వ తారీఖున డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి విచారణ పూర్తి కావాల్సి ఉంది జగన్ అక్రమాస్తుల కేసులో. కానీ విచారణ పూర్తి కాలేదు. జడ్జి ట్రాన్స్ఫర్ కావడంతో, బదిలీ కావడంతో ఈ కేసు మొదటి నుంచి కూడా వినాల్సినటువంటి అవసరం ఏర్పడింది. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసు మెయిన్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు ఈ నెల 15వ తారీఖు నుంచి కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో జగన్ A1 నిందితుడిగా ఉన్నాడు, 11 ఛార్జ్ షీట్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు ఈడీ కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దంటూ కూడా సిబిఐ తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. తన కౌంటర్లో కూడా అదే అంశాలను కూడా స్పష్టంగా అందులో పెట్టడం జరిగింది. అయితే ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు ఈ 14వ తారీఖు తీర్పును వాయిదా వేసింది. 14th రోజు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ టు ట్రావెల్స్ అబ్రాడ్ అనేటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కాబట్టి దాని ప్రకారమే జగన్ కు అనుమతి ఇవ్వాలంటూ కూడా జగన్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. మరోవైపు గతంలో ఇచ్చినటువంటి అంశాన్ని ఇప్పుడు ముందు పెడుతున్నారు. కానీ గతం వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు 15వ తారీఖున మెయిన్ కేసు విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ 11 కేసుల్లో కూడా A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదు. కేసు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో వెళ్ళడానికి వీల్లేదనేటువంటి అంశాన్ని సిబిఐ తప్పుబట్టింది. సిబిఐ కూడా స్పష్టంగా జగన్ విదేశీ టూర్కి అయితే మాత్రం అనుమతి ఇవ్వద్దంటూ కూడా పదే తన వాదనలు కూడా వినిపించింది. ఇటు జగన్ తరపు న్యాయవాది యొక్క వాదనలు, మరోవైపు సిబిఐ వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును 14వ తారీఖు వాయిదా వేయడం జరిగింది. 14th రోజు తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. మరి గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిస్తుందా లేదా సిబిఐ యొక్క
వాదనలకు ఏకీభవించి విదేశీ పర్యటనను రద్దు చేస్తుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఇరు వాదనల్లో ఏది మెరిట్స్ ఉంటాయో ఆ మెరిట్స్ ఆధారంగా చేసుకుని కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో కూడా సిబిఐ వ్యతిరేకించింది, కానీ కేవలం కేసు విచారణకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళ ప్రస్తావన చేయలేదు. ఇప్పుడు మాత్రం కేసు 15వ తారీఖు విచారణ కొనసాగుతుంది. డిశ్చార్జ్ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు విదేశీ పర్యటనకు సంబంధించి అయితే మాత్రం సిబిఐ చాలా స్ట్రాంగ్ గానే వ్యతిరేకించింది. తన వాదనల రూపంలో కావచ్చు, తన కౌంటర్ రూపంలో కూడా విదేశీ పర్యటన పైన మాత్రం స్ట్రాంగ్ గానే వాదనలు వినిపించింది. ఈ వాదనలతోటి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సిన